ఇంత మంచి ప్రపంచాన్ని మనం నిర్మించుకున్నాం. ముఖ్య విషయం ఏంటంటే బాగా చదువుకొని వందల వేల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ పొద్దున్న ఇవ్వగానే మనకి ఇంటికి వచ్చే మన కారు తుడిచే వ్యక్తి ఒక కార్మికుడే, ఒక శ్రామికుడే. మన ఇంటికి వచ్చే ఒక అమ్మ, పనిచేసే అమ్మ శ్రామికురాలే, గొప్ప వర్కరే. కొద్దిసేపటి తర్వాత వచ్చే పాలు తీసుకొని ఇంటికి వచ్చే వ్యక్తి ఆయన ఒక శ్రామికుడే. మన ఇంట్లో బాత్రూమ్ ఖరాబ్ అయిందంటే వచ్చే ప్లంబర్ ఆయన ఒక శ్రామికుడే. మన ఇంట్లో కిటికీలు ఖరాబ్ అయినాయంటే వచ్చే మన నరేంద్రన్న పంపించినటువంటి మనుషులు వాళ్ళు శ్రామికులే. మనకు ఏదైనా సౌండ్ సిస్టమ్ కావాలంటే ఇమ్మీడియట్గా రిపేర్ పంపించే నా తమ్ముడు, నా మిత్రుడు రజనీష్ పంపించినటువంటి వారు శ్రామికులే. అలాగే మనకు వేడైతుంది, ఉక్కపోతాం, ఏసీ ఖరాబ్ అయింది, జాఫర్ భాయ్ ఆయన జాఫర్ భాయ్ వచ్చి రిపేర్ చేసి ఇచ్చి ఆయనకు చెమటలు కాకినా సరే మీకు చెమటలు ఉండద్దు అనుకొని ఒక చూపించినటువంటి గొప్ప మానవతా హృదయం అంతా శ్రమలోనే ఉంది. మన ఇంటి ముందట అయ్యో పంది చచ్చిపోయింది అనగానే మా తమ్ముడికి ఫోన్ చేస్తాం, తమ్ముడు ఇమీడియట్గా ట్రాక్టర్ తెప్పిస్తాడు, 2 వర్కర్లు వస్తారు. ఆ ఘోరానికి ఆ భయంకరమైన వాసన కూడా తట్టుకొని మన ఇంటిని శుభ్రం చేస్తున్నారు, మన మోర్లను సాఫ్ చేస్తున్నారు, మన చెట్లను కొట్టేస్తున్నారు, మన స్తంభాలు వేస్తున్నారు, మన డ్రైవర్లు మన గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా వారన్నీ కూడా మనకు అందిస్తున్నటువంటి ఈ సమాజంలో నిజమైన హీరోలు అంటే నా యొక్క శ్రామిక మిత్రులే. మీరు లేని ప్రపంచం లేదు, ప్రపంచం నిర్మాణం చేసింది కూడా మీరే. మీరు అందరు కూడా నేను చెప్తున్నా 100% వాళ్ళందరి కోసం మనం గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే. ఈరోజు పెద్ద పెద్ద కార్లు వేసుకొని పెద్ద పెద్ద భవంతులు వేసుకున్నటువంటి వ్యక్తులు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? పెద్ద పెద్ద భవంతులు, ఒక రైలు తయారు కావాలంటే ఎవరు? బస్ తయారు కావాలంటే ఎవరు? దాన్ని నడిపించడానికి ఎవరు? ఇల్లు కట్టాలంటే ఎవరు? ఆఫీస్ ఉండడానికి ఎవరు? బట్టలు తయారు చేయడానికి ఎవరు? మనం చేసుకునే ప్రతి ఒక్క దాని వెనుక శ్రమ ఉంది, కష్టం ఉంది. మనం కేవలం వారికి పారితోషికం ఇస్తున్నాం. కానీ అదే పని నువ్వు చేయగలవా? చేయలేవు. అదే ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండింది, మనం అంతా ఖరాబ్ చేసి పెట్టినాం, ఒక వ్యక్తికి డబ్బిస్తే అదే మనం దాన్ని క్లీన్ చేస్తే జీవితాంతం అన్నం తినం, మనం జీవితాంతం అన్నం తినం. అసంటి వ్యక్తులు ఈరోజు మన కోసం, మన మంచి కోసం, మన శుభ్రత కోసం, మన జీవితం సౌఫల్యమానంగా ముందుకు జరగాలని వారు తీసుకున్నటువంటి ఆ శ్రమను నమ్ముకున్నటువంటి వ్యక్తులు నిజంగా ఈరోజు వారందరినీ కూడా సాగించాలా, వారందరినీ కూడా గుర్తు చేసుకోవాలా. అలాగే బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అందరిలో కూడా ఉన్నత వర్గాలు ఏవైతే ఉన్నాయో నిమ్న జాతి